ప్రతి పౌరుడు తన వంతు తాను నా కర్తవ్యంగా నా బాధ్యతగా ఉపయోగపడాలనే ఆలోచన రావాలనే తపనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాదాపు 16 సంవత్సరాల ప్రస్థానం. చాలా మందికి తెలియక ఏదో ఒక ఎన్నికల్లో వచ్చి పోటీ చేశారని అనుకుంటారు. కానీ అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ఒక లోతైన అనుభవాన్ని 10 మందికి ఉపయోగపడాలనే తపనతోటి ఆయన చేసిన ప్రస్థానం ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదించి పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన్ని గెలిపించుకోవడం నిజంగానే మా జనసేన పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించడమే కాకుండా ఒక బాధ్యత కూడా మీలో ఉందనేది ఈరోజు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ బాధ్యత ఏంటంటే వర్తమాన రాజకీయాల్లో తొందరపడి మాట్లాడడం, ఏదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కోసం మనం ఏదో హడావిడి చేసుకోవడం, వీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యల్ని కూడా నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలనే తపన ప్రతి ఒక్క జన సైనికుడిలో ఉంటుంది. కానీ అసలు మన ప్రస్థానం దేనికోసం? దేశం గురించి ఆలోచించే వ్యక్తులం, రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులం, మన భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కుటుంబాల గురించి ఆలోచించే వ్యక్తులం మనం. అటువంటి తెలుగు జాతిలో కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని ఆలోచించిన వర్తమాన రాజకీయాల్లో నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే సంవత్సరంన్నర అయింది ఈ రోజుకి. ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం పనిచేసిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా మీరు రాష్ట్రానికి అండగా నిలబడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దానికోసమే ఈ ప్రస్థానం, పదవుల కోసం కాదు. ఎన్నికల ముందు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో అసలు నిజంగానే భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న లేపినప్పుడు బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావాలి, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగితేనే గతంలో జరిగిన పొరపాట్లు మనం సరిదిద్దుకుంటామనే ఒక నమ్మకంతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక అద్భుతమైన నాయకత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనల్ని నడిపిస్తున్న తీరు, మనకి పెట్టుబడుల విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కానివ్వండి, భవిష్యత్తులో ఏ విధంగా మనం సంక్షేమం అభివృద్ధి రెండు చేసుకుంటూ ముందుకెళ్తామో అనే క్లారిటీతోటి నడిపిస్తున్న వ్యక్తి. ఈ ఆలోచనలో భాగంగా మీరందరూ కూడా పిఠాపురం అభివృద్ధి కోసం ఈ రోజు కాదు ఒక ప్రణాళిక ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారు. మేము చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా రైతాంగాని కోసం. ఆ రోజు రైతు సోదరులు ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ కాకుండా 6 నెలలు 9 నెలలు అల్లాడుతుంటే, మిల్లర్ల చేతిలో నలిగిపోతుంటే ఎందుకు కష్టపడిన రైతుని మనం ఆదుకోలేం, ప్రభుత్వం అన్నాక ఎందుకు ఈ వ్యవస్థని మనం బలపరచలేమని ఆ రోజు మీ అందరి కోసం ఒకరోజు నిరాహార దీక్ష రైతాంగం కోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే కాదు, రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే భావనతోటి సమాచారం వచ్చినప్పుడు ఉగాది పండుగ రోజున సొంత నిధులు 5 కోట్ల రూపాయలు ప్రకటించి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున మనం ఆర్థికంగా ఆదుకుందామని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేశాం. ఎంతో ఆదర్శవంతంగా నిలబడాలనే ఒక ఆలోచన ఆయన ద్వారా, ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా మన జన సైనికులు, మన పార్టీ నాయకులు, కూటమిలో ఉన్న నాయకులు అదే రీతిలో అదే బాటలో నడిచే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరూ గర్వించే విధంగా పనిచేయాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదు. వ్యవస్థల్ని నాశనం చేశారు, ఆర్థికంగా దెబ్బతిన్నాం, 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం కార్యక్రమాలు చేయాలన్నా? మొన్న
గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో ఒక విషయం చెప్పారు. 50,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇచ్చాం మనం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి 50,000 కోట్ల రూపాయల పెన్షన్ ఇచ్చాం. ప్రతి నెల తూచా తప్పకుండా 1వ తారీఖున జీతాలు ఇవ్వడమే కాకుండా జీతాలతో పాటు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అభివృద్ధి పందాల్లో అందరికన్నా ముందు మనకి దారి చూపించింది పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, పంచాయతీల్లో మరొకసారి పూర్వవైభవం వచ్చే విధంగా పల్లె పండుగ కార్యక్రమం చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకొచ్చారు. దాదాపు 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక దిక్సూచిగా ఈ విధంగా మనం వ్యవస్థని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. చేయాల్సింది చాలా ఉంది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ సమస్యలు ఉంటాయి. సమస్య